ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి మోపూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మాంసాహారాన్ని వీడి శాకాహారులుగా మారాలని, మూగజీవాలను కాపాడుకుందామని నినదించారు. ఈ నెల 25, 26 తేదీల్లో జరగబోయే పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని జంతువుల్ని నిషేధించి గుమ్మడికాయలతో పోలేరమ్మ మొక్కుబడులు చెల్లించాలని కోరారు. ఊరి చివరిలో పడాల్సిన శవాలను కడుపులో వేసుకుంటున్నాం. వెంకటగిరి మాస్టర్లు కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున శాకాహార ర్యాలీ చేస్తున్నారు. మాస్టర్స్ నిజమైన అన్నదానము, మరి శాకాహారంతోనే అన్నదానం చేయాలి. మాంసము తీసుకోవడం వల్ల ఎన్నో రకాల జబ్బులు వచ్చి పడుతున్నాయి. మరి ఆ వ్యాధులకు గుట్టు కూడా తెలియలేని పరిస్థితి, వాటికి వైద్యం చేయడానికి అందరూ చెప్పడం లేదు. అందుకే అసలైన వైద్యం ధ్యానం చేస్తే సర్వరోగ నివారణి. అందుకే ఎటువంటి రోగమైన మొండి జబ్బులైన ధ్యానంతో సాధ్యము. శాకాహారం అమృతాహారం, శాకాహార దేహంలో ఎటువంటి జబ్బులు రావు కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే శాకాహారులు కావాలని, మరి ఆ పోలేరమ్మ తల్లి కూడా శాకాహారి దేవేనని గుర్తించాలని, దేవతలందరూ దేవుళ్ళందరూ శాకాహారులే, యోగులందరూ శాకాహారులే. ప్రతి ఒక్కరూ శాకాహారం అమృత ఆహారాన్ని మన రైతు బిడ్డ చెమటోర్చి గుర్తించిన ఆహారం శాకాహారం. రైతులు గౌరవించాలంటే రక్త మాంసాలు కలుపుకొని తినకూడదు. అందుకే ప్రతి ఒక్కరూ శాకాహారం అమృత ఆహారాన్ని తీసుకోవాలని కోరుకుంటూ మా గురుదేవుడు సంకల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గురుదేవుడు అమ్మ స్వర్ణమాలమ్మ సంకల్పంపై PSSM మూమెంట్ నిత్యము ప్రతి ఒక్కరు శ్వాస ఉన్నంత వరకు మరి చివరి వ్యక్తి దాని శాకాహార వరకు శాకాహార ర్యాలీలు జరుగుతూనే ఉంటాయి, చేస్తూ ఉంటాం.